అని మోడీ కాల నాగులా అంటోడు, తోక దొక్కితే ఊకునే టైపు కాదు. పగ పెట్టుకుంటాడు, పగ పడతాడు, ఎక్కడున్నా ఇడవడు. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా 400 సీట్లు గెలవాలి, రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి, ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి, ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు గజ్వేల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెట్టి 1980లో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది, ఐడిపిఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది, ఈసీఐఎల్ ఇచ్చింది, ఎన్ఎఫ్సి ఇచ్చింది. ఇవాళ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు. లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, హక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదక్ జిల్లా గొప్పతనం, ఈ ప్రజల యొక్క మంచితనం. ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చినరా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు 10 ఏళ్ళు మోసం చేసిన వాళ్ళకు ఓటేస్తారా? 100 రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్ళకు మీరు అండగా నిలబడతారా? ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీడు చెప్పనికేమీ లేదు. ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలని ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు. ఆయన ఎవరా? అంగి మార్చిండు, రంగు మార్చిండు, టోపీ మార్చిండు, కానీ బుద్ధి మారిందా? బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ ఖేడ్, మా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మిత్రులను, ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా, అంగి మార్చినా రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలను మీరు గుర్తుపట్టారా? 10 ఏళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిండా? సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చినా అని చెప్పుకునే దివాలా పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైరాబాద్లో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ను తీసుకొచ్చి జైరాబాద్ ఇచ్చిండు. పాపం గాలికి పోయిండు. తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట. ఆ జైరాబాద్ ఏడుంది, నేను ఏడికి పోవాలి, ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు చెప్పేటోళ్ళు లేడు, ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్. ఇవాళ గాలి అనిల్ కుమార్ను అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బెయిల్ కోసం జైరాబాద్లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా.